నమస్తే, ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. ఈ వీడియోలో 10 నిమిషాల్లో అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ఈ రకమైన అల్లం చట్నీని మల్నాడ్ ప్రాంతాల్లో అంటే మైసూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో బంతి భోజనాల్లో తప్పకుండా వడ్డిస్తారు. బంతి భోజనాల్లో ఎక్కువ వెరైటీలు ఉంటాయి కాబట్టి ఐటమ్స్ తినడానికి జీర్ణానికి ఇది తప్పకుండా వడ్డిస్తారు. ఇది ఒక రోజుకి ఏ రోజుకి ఆ రోజు చేసుకునే వెరైటీ. దీనికోసం ఇలాగ 2 ముక్కలు అల్లం తీసుకున్నాను, శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. దీన్ని సన్నగా తురుమంతా సన్నగా తరుక్కోవాలి. ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే 2 టేబుల్ స్పూన్లు భర్తీగా పైదాకా వచ్చినాయి. ఇది ఒక పాత్రలోకి తీసుకున్నాను. దీనికి 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము. మనం 2-3 రోజులు స్టోర్ చేసుకోవాలనుకుంటే పచ్చి కొబ్బరి అసలు వేయకూడదు. 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర. పచ్చిమిర్చి ఎక్కువ తక్కువ మీ ఇష్టానుసారం వేసుకోండి. పులుపుకి సగం నిమ్మకాయ, 1 చెక్క నిమ్మకాయ పిండాను. తగినంత ఉప్పు, ఇక్కడ నేను 3/4 స్పూను ఉప్పు వేశాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి కలిపి పక్కన పెట్టుకోండి. కొత్తిమీర కూడా ఎక్కువ తక్కువ మీ ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు. దీనికి ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని అది కాగిన తర్వాత సగం స్పూన్ ఆవాలు, సగం స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఒక 1/8 స్పూన్ అంత ఇంగువ, దాని తీక్షణతను బట్టి ఎక్కువ తక్కువ వేసుకుని ఇవి చిట్పట్లాడిన తర్వాత ఈ మిశ్రమంలో ఈ పోపు కలుపుకుంటే మనకి అప్పటికప్పుడు చేసుకునే అల్లం చట్నీ సిద్ధమైనట్టే. ఇది అన్నంలోకి కొంచెం నెయ్యితో చాలా బాగుంటుంది. దోశ, రొట్టి లాంటి ఐటమ్స్కి కూడా సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని తెలపండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి ఓహోయ్ కుకింగ్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.